శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రాధాకృష్ణ రామాయణం అరణ్యకాండ 4వ భాగం. 3వ భాగంలో సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణుని ఆశ్రమానికి చేరుట, వారి ఆతిథ్యాన్ని స్వీకరించుట. శరభంగ మహాముని ఎవరు, శరభంగము అంటే సాధనాపరంగా ఏమిటో తెలుసుకున్నాం. ఇక అరణ్యకాండలో 4వ భాగం సీతారామ లక్ష్మణులు అగస్త్యముని ఆశ్రమం చేరుట, వారి ఆతిథ్యాన్ని స్వీకరించుట, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం. ఇక కథలోకి వెళ్దాం. సూర్యుడు పడమటి కొండను సమీపించాడు. సీతారామ లక్ష్మణులు ముని ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆశ్రమానికి సమీపంలో ఒక చెరువు ఎర్రని తామరలతో ముచ్చటగా ఉంది. విశాలంగా, స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంది. హంసలు, సారస పక్షులతో నిండి కళకళ శబ్దముతో కూడుకుంది. మంచి సంగీతం చెవులకు పండుగ చేస్తోంది. సంగీతమైతే వినవస్తోంది, కానీ గాయకులెవరూ కనిపించటం లేదు. లయ తాళబద్ధంగా నృత్యముల సవ్వడి వినవస్తోంది, కానీ నాట్యమాడేవారెవరూ కనిపించటం లేదు. గీత వాద్యాల సవ్వడి సరస్సు అంతర్భాగంలో నుండి వస్తుందని గ్రహించారు రాకుమారులు. వారు చాలా ఆశ్చర్యపడ్డారు. సమీపంలో ఉండే ధర్మభృత్ అను ముని వారి సందేహాన్ని తీర్చాడు. ఈ సరస్సుకు పంచాప్సర సరస్సు అని పేరు. మాండకర్ణి తన తపశ్శక్తి చేత నిర్మించాడు. సుందరమైనది, రమణీయమైనది ఈ సరస్సు. మాండకర్ణి ఒకప్పుడు తీవ్రమైన తపస్సు చేశాడు. వాయువును మాత్రమే ఆహారంగా తీసుకుని 10,000 సంవత్సరాల తపస్సు చేశాడు. దేవేంద్రుడు ఆయన తపస్సుకి భయపడ్డాడు. తన అధికారానికి గండిపడుతుందనుకున్నాడు. రంభాది అప్సరసలను తపోభగ్నానికి పంపాడు. తమ సోయగాలతో అప్సరసలు మహాముని మనస్సును గెలుచుకున్నారు. అతనికి భార్యలయ్యారు. వారి కొరకు సరస్సు లోపల దివ్య భవనాన్ని నిర్మించాడు మాండకర్ణి. తపోబలంతో యవ్వనాన్ని పొందాడు. అప్సరసలతో దేవేంద్ర భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ భోగాల సవ్వడే మీరు వింటున్న నృత్య గానాది శబ్దాలు అంటూ ముగించాడు ముని. సీతారామ లక్ష్మణులు అనేక మునివాటికలను దాటారు. వనాలను చూచారు. ఒక ఆశ్రమంలో 10 మాసాలు, మరొక ముని వాటికలో 8 మాసాలు, ఇంకొక ఆశ్రమంలో 5 మాసాలు, ఇలా కాలాన్ని వెళ్ళబుచ్చారు. ఈ విధంగా 10 సంవత్సరాల వనవాస కాలాన్ని గడిపారు. మరొక్క మారు సుతీక్ష్ణుని ఆశ్రమానికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. అస్మిన్నరణ్యే భగవాన్ అగస్త్యో మునిసత్తమః వసతీతి మయా నిత్యం కథాః కథయతాం శృతం. మునులకెల్లా గొప్పవాడు, బ్రహ్మవేత్త, సుతీక్ష్ణుని సోదరుడు అగస్త్యుడు. పరిసర అరణ్యాలలోనే ఉన్నాడని విన్నాడు రామయ్య. ఆ మహాముని ఆశ్రమానికి దారి చూపమన్నాడు సుతీక్ష్ణుని. సరే అన్నాడు అగస్త్య సోదరుడు. రామయ్య ప్రయాణం దక్షిణ దిక్కుగా సాగింది. శ్రమ తెలియకుండా ఉండుటకు అగస్త్యుని గొప్పతనాన్ని తమ్మునకు, భార్యకు చెప్పసాగాడు రామయ్య. ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు రాక్షస సోదరులు ఉండేవారు. మునులను బ్రాహ్మణులను మాయచేత వంచించి భక్షించేవారు.
ఇల్వలుడు బ్రాహ్మణ వేషాన్ని ధరిస్తాడు. వాతాపి మేకగా మారుతాడు. ఎవరైనా మునులు కనపడిన వెంటనే శ్రాద్ధ భోజనానికి పిలుస్తాడు ఇల్వలుడు. మరుక్షణంలో మేక మాంసముతో ఆహారం సిద్ధం. వచ్చిన ముని భోజనం చేస్తాడు. వెంటనే ఇల్వలుడు వాతాపి బయటికి రా అని సోదరుణ్ణి పిలుస్తాడు. బ్రాహ్మణుని కడుపు చీల్చుకొని బయటికి వస్తాడు వాతాపి. ఇద్దరూ కలిసి చనిపోయిన బ్రాహ్మణుని మాంసాన్ని అరగిస్తారు. ఇది వారి దినచర్య. ఒకనాడు ఆ మార్గంలో అగస్త్యుల వారు పోతూ ఉన్నారు. రాక్షస సోదరులిద్దరూ గమనించారు. అలవాటు ప్రకారం అగస్త్యుని శ్రాద్ధ భోజనానికి పిలుస్తాడు ఇల్వలుడు. ముని భోజనం చేసిన తరువాత తమ్ముని పిలుస్తాడు. అగస్త్యుడు నవ్వుకుంటాడు. ఇంకెక్కడి వాతాపి, వాడెప్పుడో జీర్ణమైపోయాడు అని బదులు చెప్పాడు. తనపై ఎదురుదాడి చేసిన ఇల్వలుని తన తపశ్శక్తి చేత సంహరిస్తాడు. అగస్త్యుడు బ్రహ్మవేత్తయే కాక మహాతపస్శాలి, రాక్షస సంహారి కూడా. వింధ్య పర్వతాన్ని పెరగకుండా ఆపినట్టి ధీశాలి అగస్త్యుడు. అగస్త్యుని చరిత్రను వింటూ నడుస్తూ ఉన్నారు రాకుమారులు. అనేక సుందర వనాలను దాటారు. ఏనుగుల ఘీంకారాలతో పారిపోతున్న వానరాల కిచకిచలు, వివిధ ఫలభరిత వృక్షాలు, పుష్పాలతో నిండిన లతలు చూడముచ్చటగా ఉన్నాయి. ప్రయాణపు బడలికను మరిపిస్తూ ఉన్నాయి. ఇంతలోనే వచ్చిందా అన్నట్లు మహర్షి ఆశ్రమం కనుల పండుగ చేసింది. జాతి వైరాలు మాని కలసి కలసి తిరిగే జంతువులు, ముద్దు ముద్దుగా పలకరించే చిలుకలు, వాటి సరసన గోరువంకలు, ఈ ఆ ఋతువు అనకుండా ఎల్లప్పుడూ ఫలించే వృక్షాలు, పుష్పించే పూలు, కమ్మని వాసనలతో రాకుమారులకు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఎటు చూచినా శాంతి ప్రశాంతి ఆవరించి ఉంది. బ్రహ్మ విష్ణువు అగ్నిదేవతలు ఒకవైపు, మరోవైపు అష్టవసువులు ఆదిశేషులతో గాయత్రీమాత కొలువై ఉన్నారు. ఇంకోవైపు కుమారస్వామి, వరుణుడు తమ తమ స్థానాలలో దర్శనమిస్తూ ఉన్నారు. ఒకరేమిటి, సమస్త దేవతలకు నిలయం అగస్త్యుని ఆశ్రమం. శిష్యులకు రామ మంత్రానికి అర్థం వివరిస్తూ ఉన్నాడు మహర్షి. రాముని రాకను విన్నాడు, ఉప్పొంగిపోయాడు. పరుగు పరుగున రామయ్యకు ఎదురు వచ్చాడు. రావయ్య రామయ్య, నా భాగ్యం నీవు, నా తపస్సు నీవు, నా కొరకు నడిచి వచ్చిన నా ప్రాణము నీవే. రావయ్య దాశరథి, రావమ్మ జానకి, అయ్యా రావయ్య ఆదిశేషుల వారు, స్వాగతమయ్యా అంటూ పేరు పేరున స్వాగతం పలికాడు లోపాముద్రాపతి అగస్త్యుడు. సీతారామలక్ష్మణులు మహర్షికి వందనం చేశారు. పులకించిపోయాడు అగస్త్యుడు. రాముణ్ణి హృదయానికి హత్తుకున్నాడు. రామ స్పర్శతో పులకించిపోయాడు మహర్షి. అతిథి పూజలు చేశాడు. రాముడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఏకాంతంలో ఉన్నాడు. ఏకాంత రామయ్యను సమీపించాడు మహర్షి. రామ, నీవు భగవంతునివి, దేవకార్యముకు రావణ వధ కొరకు అవతరించిన అవతార పురుషుడవు. ధర్మమునకు రూపం నీవు. అటువంటి ధర్మానికి హాని కలిగినప్పుడు దానిని ఉద్ధరించుటకు అవతరిస్తూ ఉంటావు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని గీతాచార్యునివై గీతను బోధించు ఆచార్యుడివి నీవే. నీకు జననము మరణము మొదలగు షడ్భావ వికారాలు లేవు. ఆది అంతము లేని శాశ్వతుడవు. సగుణ నిర్గుణ రూపాలలో ప్రకటితమవుతావు. గుణభావాలను నియమిస్తూ సగుణమూర్తిగా లీలను ప్రదర్శిస్తూ ఉంటావు. నిర్గుణునిగా ఉన్నప్పుడు చైతన్యం నీలో దాగి ఉంటుంది. దానినే వేదాంతులు అవ్యాకృతం అంటారు. అవ్యాకృత తత్వముచే సృష్టి సంకల్పం జరుగుతోంది. ఆ సంకల్పం మహాతత్వంగా ఆవిర్భవిస్తుంది. సృష్టిలోని సమస్త జీవుల బుద్ధి తత్వం యొక్క రూపమే మహత్తత్వం. మహత్తత్వం నుండి అహంకారం ఉదయిస్తుంది. నేను, నాది, నావారు అన్నదే అహంకారం. వ్యక్తిగతం. అహంకారమే 3 గుణాలకు మూలం. సాత్విక, రాజస, తామస గుణాలని. తామస గుణము వలన పంచభూతములు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములు ఏర్పడుతూ ఉన్నాయి. వాని వెంట వాటి తత్వాలకు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఆవిర్భవిస్తున్నాయి. వీటి కలయికచే పశుపక్షాదులకు జీవుల సృష్టి ఏర్పడుతోంది. సాత్విక భావముచే ప్రాణం ఏర్పడింది. దేవతలు, పక్షులు, జంతువులు మానవులందు చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి.
సకల సృష్టిని విరాట్ స్వరూపమని అంటారు వేదాంతులు. బ్రహ్మగా సృష్టిస్తావు, విష్ణువుగా పాలన చేస్తావు, లయకారుడుగా శివరూపంలో సర్వ జగత్తును నాశనం చేస్తావు. కానీ దేనికి నీవు కారణం కానట్లే కనిపించే మహానటివి. సమస్తము జగత్తు తప్ప మరేమీ లేదందురు ప్రవృత్తులు. సమస్తమునందు పరమాత్మవగు నీవు తప్ప మరెవ్వరూ లేరని భావిస్తారు నివృత్తులు. అవిద్యను కోరుకుంటారు ప్రవృత్తులు, విద్యను కోరుకుంటారు నివృత్తులు. నీ మంత్రమును ఉపాసించువారు విజ్ఞానాన్ని పొందుతారు, ముక్తులవుతారు. దీనికి ఎటువంటి సందేహం లేదు. ఇది సత్యమంటూ పరమాత్మ తత్వాన్ని చక్కగా వివరిస్తాడు అగస్త్యుడు. సత్సంగమో భవేద్యర్హి త్వత్కదా శ్రవణేరతి సముదేతి తతో భక్తిస్త్వయి రామ సనాతనే. సత్సంగము, నీ కథలను వినుట వలన భక్తి జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది. నీ రాక వలన నా ఆశ్రమం పావనమైంది, నీ దర్శనం చేత నేను ధన్యుడనయ్యాను, నా తపస్సు ఫలించింది. రామా ప్రణతోస్మి అన్నాడు మహర్షి అగస్త్యుడు. బ్రహ్మ తనకిచ్చిన దివ్య ధనస్సును, అక్షయ తూణీరణములను రామయ్య కర్పించాడు. దేవేంద్రుడిచ్చిన ఖడ్గమును దాశరథికిచ్చాడు మహర్షి. రావణ వధకు ఇక్కడే నాంది వేశాడు. పంచవటికి మార్గాన్ని వివరించాడు పరమ పావనుడైన మహర్షి. ఇచ్చట 2 యోజనముల దూరంలో పంచవటి అను సుందర ప్రదేశం ఉన్నది. పడమటక గోదావరి ప్రవహిస్తూ ఉంది. ఆ నదీమ తల్లి ఒడ్డున ఫలములతో నిండిన చెట్లు, పూలతో విరగబూసిన లతలు కనుల పండుగ చేస్తాయి. ఇక్కడి చెట్లు సంవత్సరమంతయు ఫలిస్తాయి. రమణీయంగా ఉంటుంది. చక్కని వాతావరణం, మీరు నివసించుటకు అనుకూలమైనది. మిగిలిన వనవాస కాలం అక్కడే గడపమన్నాడు అగస్త్య మహర్షి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.